ఇవాళ మేయర్ ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది, ఒక్క వార్డు పోయినా 5-6 వేల మంది జనాభా ఉంటారు. ఆ విధంగా నష్టం జరుగుతుంది. హస్తం గుర్తుపోయి ఓటు గెలిపించాలని మా అక్కలకు చెల్లెలకు కనీసం 1000 మెజార్టీ కౌన్సిల్కి వస్తేనే 1000 నిలబడతాడు. ఇలా మైనార్టీలకు అభివృద్ధి గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నారు. 11 మైనార్టీలకు టికెట్లు ఇచ్చినాం. ఇలా మైనార్టీలకు ఎక్కడ ఏ సాయం కావాలన్నా ఈజీగా కట్టించినా, ఎక్కడ ఎవరు దాని దగ్గరికి వచ్చినా ఆ కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నాం. త్వరలో మీ అందరికీ ఒకటే మాటిస్తున్నా, దేవరకొండ రోడ్డులో 50 ఎకరాల స్థలం తీసుకొని 2000 మందికి గ్రౌండ్ ఫ్లోర్లో 2000, ఫస్ట్ ఫ్లోర్లో 2000, 4000 ఇల్లు కట్టియబోతున్నా. అక్కడ ఒక్కొక్క గజము 30-40 వేల రూపాయల గజం ఉంటుంది. 5 లక్షల రూపాయల ఇంద్రం మిల్లు. ఎన్నికలు అయిపోయిన 2 నెలల్లోనే 50 ఎకరాలు దేవరకొండ రోడ్డుకు, 50 ఎకరాలు చెల్లపల్లి అవుతారు. 100 ఎకరాలలో 6-7 వేలు ఇల్లు కట్టించి ప్రతి ఒక్క పేదవారికి నల్గొండలో ఇవాళ ఆటో రిక్షా డ్రైవర్ అయినా, కిరాణా షాపులకు పనిచేస్తున్నా, ఎక్కడ కూలీ పని చేసినా, మెకానిక్లో పనిచేస్తే సగం జీతం ఇల్లు కిరాయిపోతున్నది. అందుకని ముఖ్యమంత్రి గారికి చెప్పినా, నేను ఏది చెప్పినా ముఖ్యమంత్రి గారు గౌరవం ఇస్తాడు. ఒక సీనియర్ మినిస్టర్గా 6 సార్లు మీ ఆశీర్వాదంతో గెలిచిన వచ్చే 3 నెలల్లోనే ఈ లేఅవుట్ తీసుకొచ్చి సంవత్సరం రోజు 6-7 వేల ఇల్లు కట్టించి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పిస్తానని ప్రత్యేకంగా ఇవాళ కౌన్సిల్ బేగ్ వార్డులోనే అనౌన్స్ చేస్తున్నాం. నిన్న మన ఉద్యోగాలు చెట్టు సంస్థ పెట్టించిన కాలేజీ పక్కకు అక్కడ 800 మంది 1000 మంది మహిళలు నెలకు ఇలా కుట్టు మిషన్ నేర్పించుకుంటున్నారు. న్యాక్ బిల్డింగ్ కట్టించిన మహిళలకు మిషన్లు కోనిస్తున్నా. నా దగ్గరికి వస్తే ఇంత పిల్లలకు చదువుతాక ఎవరికైనా సాయం కావాలని చేస్తా. అందుకనే ఇన్నిసార్లు గెలిపించినాను. ఇవాళ నేను ఎవరికైనా జోలికైనా పోతున్నా, ఎవరి జోలికి పోను. నా దగ్గరికి వస్తే వచ్చిన వారికి ఖాళీ పంపకుండా నా చేతులతో సాయం చేస్తా. అందుకనే మా అభ్యర్థి ఇక్కడ చైతన్య శ్రీనివాస్ రెడ్డితో పాటు అన్నారు లింగస్వామితో పాటు అక్కడ శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ కౌన్సర్ పేదోళ్ళ మనిషి కయ్యం బేగ్ వారసురాలు ఇక్కడ పోటీ చేస్తున్నది. మీ అందరు కూడా హస్తం గుర్తుపై ఓటేసి 45-40 వాటి గెలిపించాలి. కార్పొరేషన్ చరిత్రలో కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణలో ఇంకా పేరు రావాలంటే మొత్తం వాళ్ళు గెలవాలి. మీ అందరూ కూడా బాగుపడాలి. సొంత ఇంట్లో ఉండాలి. సొంతంగా ఇబ్బంది వస్తే నా సొంత పైసలన్నా పెట్టి ఎంతో మందిని చదివిస్తున్నా. మీ పిల్లలే నా పిల్లలుగా భావించి ప్రతి ఒక్కరికి అడ్డగా ఉంటా. ఇవాళ ఇన్ని మున్సిపాలిటీ తిరిగే బాధ్యత ఉన్నా ప్రతిరోజు నల్గొండకి ఎందుకు వస్తుందంటే ఒక్క వార్డు పోతే అక్కడ ఉండే 6-7 వేల జనాభా పేదవాళ్ళు నాకు దూరం అయితే అక్కడ బాధ ఉన్నా నాకు చెప్పకపోతే నాకు బాధ అనిపిస్తుంది. వేరే జిల్లాలకే వస్తారు. తెలంగాణలో వెంకరెడ్డి గారి దగ్గరికి పోతే ఏదో సాయం చేస్తాడు, మా పిల్లల్ని చదివిస్తాడని. ఎన్నికలు ఇవి. ఇక్కడ కౌతరికి గెలిచినట్టే మొదటి కార్పొరేషన్ మేయర్ గా చైతన్య పురి శ్రీనివాస్ రెడ్డి గారు, కౌతర్ బేరంగారు 37 వార్డుకి కౌన్సిలర్ గా ఎప్పుడు కూడా చరిత్రలో మొదటి బాడీ పేరు ఉంటది. అందుకనే మీ అందరికి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ కౌతర్ బేగం ఓడిపోతే నాకు నష్టం లేదు, కానీ ఇక్కడ ఉన్న పేదోళ్ళకి నష్టం. పేదవాళ్ళకి ఇల్లు కావాలన్నా, పేదవాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా, పేదవాళ్ళ మహిళా సంఘాల లోన్ కావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, మీరు నా మనిషి అయితే మేయర్ ఎట్లా గెలుస్తుంది? నాకు కూడా మన కార్పొరేటర్ ఉంటే మేయర్ గారు నేను ఇద్దరం కలిసి ఈ ప్రతి పేదవారికి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఉదాహరణకు అనుకుందాం, మీ పిల్లలు పెద్దగా అవుతారు, ఆయనకు డాక్టర్ సీట్ వస్తుంది, ఒక బిడ్డ పెళ్లి ఉంటుంది, ఇంత సాయం చేయాలంటే నా దగ్గరికి రావాలి, మేయర్ దగ్గరికి రావాలి. మన కార్పొరేటర్ అయితే మా దగ్గరికి వస్తాడు. వేరే కార్పొరేటర్ పొరపాటుకి వెళ్తే ఆయనకి ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి లేదు, మేయర్ లేదు, వాళ్ళ గవర్నమెంట్ లేదు. ఎక్కడ పోతారు మీరందరూ? అందుకనే ఇక్కడ పోటీ అనేది లేదు. బీజేపీ క్యాండిడేట్ ఎవరో ఎవరికి తెలియదు, ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్ లేదు. ఇక్కడ వర్తమండి కౌన్సిలర్ గారి మన మేయర్ అభ్యర్థి మీ పక్కవాడు కాబట్టి మీకు ఏం కష్టం వచ్చినా ఆ దగ్గరికి పోతే ఒక సంతకం పెడితే మీకు పని అయిపోతుంది. మీ మేయర్ ఎవరో తెలుసా మీకు? గట్టిగా చెప్తలేదు. ఎవరు మీ మేయరు? నువ్వు కాదు ఆయన అక్కలు చెల్లని చెప్పాలని నువ్వైతే అందరితో. ఎవరు మీ మేయరు? మేయర్ ఎవరు? అరే గట్టిగా చెప్పు, నాకు ఆకలి అవుతుంది, గొంతులు వస్తున్నది. మీ పక్క వాడామనే మేయర్ అవుతుంది. నాతో మీకు పనే లేదు. ఇక ఆయన దగ్గర మేయర్ దగ్గర పోయినా, శ్రీనివాస్ రెడ్డి దగ్గర పోయినా,
కరీం బేగ్ అయితే కలెక్టర్ దగ్గరికి పోతారు, ముఖ్యమంత్రి దగ్గరికి కూడా పోతారు. ఆయన మీ అందరికీ మాట ఇస్తున్నా, మీ ఇంట్లో ఎవరు బాధపడ్డా ఒక్క మాట మీ మేయర్కి చెప్పండి. నాకు చెప్తే నా చేతనంత సాయం నేను చేస్తా, గవర్నమెంట్ సాయం చేస్తుంది, మా మేయర్ గారు సాయం చేస్తారు. గతంలో పురి శ్రీనివాస్ రెడ్డి గారు 3 సార్లు కౌన్సిలర్గా, చైతన్య ఒకసారి కౌన్సిలర్గా, మళ్ళీ ఇప్పుడు 5వ సారి పోటీ చేస్తున్నా. మీ మీ మేయర్ కూడా ఇక్కడే ఉంటుంది, నా ఇల్లు కూడా ఇక్కడే. ఈ ఏరియాలో ఏ గల్లీ నడినా ఎవరు వేసిందంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వేసిండు, పురి శ్రీనివాస్ రెడ్డి వేసిండు, కయ్యం బేగ్ వేసిందని చెప్తారు. ఎవరైనా ఒక పని చేసినా ఇక్కడ పైన హాస్టల్ బిల్డింగ్ కట్టించినా నేనే కట్టించిన. ఇవాళ మీరు దర్గాకు పోవాలన్న పేదవాళ్ళు, హిందువులు ముస్లింలు అందరు పోతారు దర్గాకు, అది ఘాట్ రోడ్ వేపిస్తున్నాం. అక్కడ అందరు కూడా దేవుని మొక్తానికి, అల్లాని మొక్తానికి అందరు కూడా మీరు ఒక్కటే చెప్తున్నా, పేదోళ్ళ ఎన్నికలు ఇవి. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రో నా పదవి పోదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి పోదు. వేరే పాటోడు పొరపాటు గర్భాట పైసలు ఇచ్చి తీసుకున్నా పొరపాటున గెలిస్తే మాత్రం 5 ఏళ్ళు మీరు కష్టపడతారు. ఏ కష్టం ఉన్నా మీకు తీర్థానికి ఎవరు రారు. ఇది జాగ్రత్తగా ఆలోచించి ఒక ఓటు వేయాలి మీరు. ఎందుకంటే పేదోళ్ళ ఎన్నికలు ఇవాళ నా దృష్టికి రావాలి. మీ పిల్లలైనా ఎవరికి ఎప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుందో తెలియదు. ఎంతో మందికి అయింది చెప్తే కూడా నేను సాయం చేసిన. ఇవాళ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.